వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమ గోవింద. టుడే టాపిక్ వచ్చేసి డిగ్రీ ఆఫ్ కంపారిజన్ అన్నమాట. సో ఈ రోజు మనం డిగ్రీ ఆఫ్ కంపారిజన్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ డిగ్రీ ఆఫ్ కంపారిజన్ అనేది చేయాలి అంటే మనకి క్వాలిటీస్ అనేవి చెప్తాము. క్వాలిటీస్ అంటే అర్థం ఏంటంటే అజెక్టివ్స్ అన్నమాట. ఓకే, అంటే ఇద్దరి మధ్యలో కంపారిజన్ చేసినప్పుడు, లేదా ఎక్కువ మందిలో కంపారిజన్ చేసినప్పుడు, లేదా ఒకరి వ్యక్తి యొక్క గుణాన్ని తెలియచేసినప్పుడు, క్వాలిటీస్ తెలియచేసినప్పుడు మనం ఈ డిగ్రీ ఆఫ్ కంపారిజన్ అనేది యూజ్ చేస్తాం అనమాట. అంటే అజెక్టివ్స్, మీకు ఆ టాపిక్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో అజెక్టివ్స్ అనేది ఒక ఫుల్ వీడియో అనేది ఉంటుంది. సో మీకు నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసి ఆ టాపిక్ చూడొచ్చు. మీకు అజెక్టివ్స్ అంటే క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ అదే అజెక్టివ్ని యూజ్ చేసుకొని డిగ్రీ ఆఫ్ కంపారిజన్లో ఏ రకంగా రాయొచ్చు అనేది చూద్దాం. ఇది చాలా ఈజీ టాపిక్. ఎగ్జామ్స్లో చాలా ఈజీగా మనకి స్కోర్ చేయడానికి అవకాశం ఉండేటువంటి టాపిక్ అన్నమాట. ఓకే, వాట్ ఈస్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్? అసలు డిగ్రీ ఆఫ్ కంపారిజన్ అంటే ఏంటి? డిగ్రీ ఆఫ్ కంపారిజన్ ఈజ్ యూజ్డ్ టు కంపేర్ క్వాలిటీస్ ఆఫ్ పీపుల్, యానిమల్స్ ఆర్ థింగ్స్. అంటే అర్థం ఏంటి ఇక్కడ? అంటే పీపుల్, వ్యక్తులు కానీ, అనిమల్స్ కానీ, థింగ్స్ కానీ, ఆ క్వాలిటీస్ని మనం కంపేర్ చేస్తే దాన్ని డిగ్రీ ఆఫ్ కంపారిజన్ అంటాం. సో ఇవి ఎన్ని రకాలు ఉన్నాయి అంటే కనుక 3 టైప్స్ ఉన్నాయి. సో లెట్ us see types of degrees. 3 types. First one is the positive degree. ఎక్కడ యూజ్ చేస్తాం? నో కంపారిజన్, ఓన్లీ క్వాలిటీ. ఇక్కడ కంపారిజన్ అది ఏం చెప్పాం, క్వాలిటీ చెప్తాం. రవి ఈజ్ టాల్. రవి ఎలా ఉన్నాడు? పొడవుగా ఉన్నాడు. దిస్ బుక్ ఈజ్ ఇంట్రెస్టింగ్. బుక్ ఎలా ఉంది? ఇంట్రెస్టింగ్ గా ఉంది. టాల్, ఇంట్రెస్టింగ్, ఇవి ఏంటంటే కనుక మనకు అజెక్టివ్స్ అన్నమాట. ఓకే, ఇది పాజిటివ్ డిగ్రీ. సెకండ్ వన్ ఏంటనేది చూద్దాం. అంటే ఇక్కడ ఏంటి, కంపారిజన్ అది ఏం లేదు. జస్ట్ రవి ఎలా ఉన్నాడు అంటే తనలో ఉన్న గుణాన్ని చెప్పాము. బుక్ ఎలా ఉంది అంటే చాలా ఆసక్తికరంగా ఉంది అని చెప్పేసి చెప్పామంతే. ఎవరితోటి పోల్చలేదన్నమాట పాజిటివ్ డిగ్రీలో. ఓకేనా? నెక్స్ట్ కంపేరిటివ్ డిగ్రీ. ఇక్కడ కంపారిజన్ అనేది ఉంటుంది, పోలిక. కంపారిజన్ బిట్వీన్ టూ, ఇద్దరి మధ్యలో మనకి కంపారిజన్ ఉంది. మనం ఎలాంటి వర్డ్ యూజ్ చేస్తామంటే ఇందులో దాన్ అనేది యూజ్ చేస్తాము. రవి ఈజ్ టాలర్ దాన్ సురేష్. రవి సురేష్ కంటే పొడవుగా ఉన్నాడు. అంటే రవిని ఎవరితో పోల్చాము? సురేష్తో పోల్చాం. పాజిటివ్ డిగ్రీలో టాల్ వచ్చింది, కంపారిటివ్ డిగ్రీలో టాలర్ వచ్చింది. సో అదే సూపర్లేటివ్ డిగ్రీ అనుకుంటే టాలెస్ట్ వస్తుంది అనమాట. అవి మనకి మనకి అడ్జెక్టివ్ రూపాలు అనేవి 3 ఉంటాయి. ఆ 3 ఫార్మ్స్ ఏంటంటే కనుక పాజిటివ్ డిగ్రీలో ఫస్ట్ వన్, కంపారిటివ్ డిగ్రీలో సెకండ్ వన్, సూపర్లేటివ్ డిగ్రీలో థర్డ్ వన్ యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఇక్కడ ఏంటి, రవి ఈజ్ టాలర్ దెన్ సురేష్. నెక్స్ట్ 2 సెంటెన్స్ అలా రాశారు చూడండి కంపారిటివ్లో. దిస్ బుక్ ఈజ్ మోర్ ఇంట్రెస్టింగ్ దాన్ దట్ వన్. ఇక్కడ మోర్ ఇంట్రెస్టింగ్ వచ్చింది. ఎందుకని? ఇంట్రెస్టెడ్ అనేది రాదు ఇక్కడ. ఇక్కడ ఇంట్రెస్టింగ్, మోర్ ఇంట్రెస్టింగ్, మోస్ట్ ఇంట్రెస్టింగ్ అనేవి వస్తాయి. కొన్ని అడ్జెక్టివ్స్ అలా వస్తాయి అనమాట. అందుకని ఇక్కడ దిస్ బుక్ ఈజ్ మోర్ ఇంట్రెస్టింగ్ దాన్ దట్ వన్. మోర్ అనేది కంపేరిటివ్ లో యూజ్ చేస్తాం. అదే మోస్ట్ ఇంట్రెస్టింగ్ వచ్చింది అనుకోండి, అది సూపర్లేటివ్ లోకి వెళ్ళిపోద్ది అనమాట. థర్డ్ వన్ అదే చూద్దాం రండి. సూపర్లేటివ్ డిగ్రీ. కంపారిజన్ అమాంగ్ మోర్ దాన్ టూ, ఇద్దరి కంటే ఎక్కువ ఉన్నప్పుడు సూపర్లేటివ్ డిగ్రీతో మనం పోలిక పెడతాం అనమాట. ద మోస్ట్ అనే 2 పదాలు సూపర్లేటివ్ డిగ్రీలో ఉంటాయి. ఆ సెంటెన్స్ లో ఈ 2 వర్డ్స్ ఉంటాయి అన్నమాట. రవి ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. ఈ సెంటెన్స్ లో ఏమొచ్చింది? ద అనేది యూజ్ చేస్తాం. అక్కడ టాలర్ వచ్చింది కదా, ఇక్కడ టాలెస్ట్ వచ్చింది. అంటే ఏంటి, క్లాస్ లో ఇంక వాడే పొడవైన వాడు అనమాట. ఇంక వాడికంటే పొడవైన వాడు లేడు అని అర్థం. మరి రెండో సెంటెన్స్ సూపర్లేటివ్ లో ఎలా రాసారు చూద్దాం. దిస్ బుక్ ఈజ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ బుక్. మోస్ట్ అనే పదం వచ్చింది. అంటే దా గాని లాస్ట్ లో ఈఎస్టీ వస్తుంది అడ్జెక్టివ్ కి. ద ఈఎస్టీ గాని అలా వస్తుంది, లేదా మోస్ట్ అనేది వస్తుంది అనమాట. కొన్ని పదాలకి మోస్ట్ వస్తుంది అనమాట. ఇంట్రెస్టింగ్ అనే దానికి అక్కడ మోర్ వచ్చింది కాబట్టి సూపర్లేటివ్ లో ఏంటి వస్తుంది? మోస్ట్ వస్తుంది. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ బుక్. ఇదేంటి, అతి ఆసక్తికరమైన పుస్తకం అని. ఇవి 3 డిగ్రీస్. ఓకే, ఉదాహరణలు చూద్దాం. ఇక్కడ చూడండి, టాల్ పాజిటివ్ లో వాడతాం, కంపేరిటివ్ లో టాలర్ వాడతాం, సూపర్లేటివ్ లో టాలెస్ట్ వాడతాం, స్మాల్, స్మాలర్, స్మాలెస్ట్, బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్, ఇంకా స్ట్రాంగ్, స్ట్రాంగర్, స్ట్రాంగెస్ట్. ఇలా మనకి ఏంటంటే అడ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో
అవన్నీ ఇలా 3 రూపాలు వస్తాయి. 3 డిగ్రీల్లో వాడతాం. పాజిటివ్, కంపేరిటివ్, సూపర్లేటివ్ అనమాట. నెక్స్ట్ కొన్ని అడ్జెక్టివ్స్‌కి మోరు, మోస్ట్ యూజ్ చేస్తాం. చూడండి బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. అంటే బ్యూటిఫుల్ అనేది పాజిటివ్‌లో వస్తది. మోర్ బ్యూటిఫుల్ అనేది కంపేరిటివ్‌లో వస్తది. మోస్ట్ బ్యూటిఫుల్ అనేది సూపర్లేటివ్‌లో వస్తదన్నమాట. సూపర్లేటివ్ డిగ్రీలో వస్తది. అలాగే ఇంటెలిజెంట్, మోర్ ఇంటెలిజెంట్, మోస్ట్ ఇంటెలిజెంట్. ఇందాక మనకు ఒక వాక్యం వచ్చింది కదా! ఇంట్రెస్టింగ్, మోర్ ఇంట్రెస్టింగ్, మోస్ట్ ఇంట్రెస్టింగ్. సో, ఈ పదాలు 3 డిగ్రీలో ఇలాగా మనం యూజ్ చేస్తాం. ఇవి ఇలా. అలా కాకుండా కొన్ని ఇర్రెగ్యులర్ అడ్జెక్టివ్స్ ఉంటాయి. అంటే ఇలాగా చూడండి ఈఆర్, ఈఎస్టీ కాకుండా మోరు, మోస్టు కాకుండా డిఫరెంట్‌గా ఉండేవి ఇర్రెగ్యులర్ అంటామన్నమాట. ఇలా ఇర్రెగ్యులర్ అడ్జెక్టివ్స్. అంటే ఏంటి ఇక్కడ? చూడండి ఇక్కడ గుడ్, బెటర్, బెస్ట్, బ్యాడ్, వర్స్, వర్స్ట్, మినీ, మోర్, మోస్ట్ ఇలా అన్నమాట. కొన్ని ఇర్రెగ్యులర్‌గా ఉంటాయి. ఒకవేళ పాజిటివ్‌లో గుడ్ వచ్చిందనుకోండి, కంపేరిటివ్ బెటర్ యూజ్ చేయాలి. సూపర్లేటివ్‌లో బెస్ట్ యూజ్ చేయాలన్నమాట. పాజిటివ్‌లో బ్యాడ్ వస్తే కంపేరిటివ్‌లో వర్స్, సూపర్లేటివ్‌లో వర్స్ట్, మెనీ, మోర్, మోస్ట్. మోర్, మోస్ట్ ఎలాగో మనం యూజ్ చేస్తున్నాం. ఇక్కడ మెనీ వస్తాయి. ఓకేనా? ఈ రకంగా మనం అడ్జెక్టివ్స్‌ని యూజ్ చేస్తాం 3 డిగ్రీస్‌లో. నెక్స్ట్ ఇక్కడ నుండి ఉదాహరణలు చూద్దాము. పాజిటివ్ డిగ్రీ కంపారిజన్ కిందకి ఎలా వస్తుంది? పాజిటివ్ డిగ్రీలో యాజ్ మధ్యలో టాల్ అనేది వచ్చింది. అంటే అడ్జెక్టివ్ అనమాట. ఓకే. ఈజ్ యాజ్ టాల్ యాజ్ హిస్ ఫాదర్. అతను తన తండ్రి అంత పొడవుగా ఉన్నాడు. ఈ టాల్ అనేది యాజ్ మధ్యలో వస్తుంది అనమాట. అది పోలిక చెప్తుంది. తండ్రిలా, తన తండ్రిలా అంత పొడవున్నాడు అని చెప్తుంది అనమాట. షీఈస్ యాజ్ టాల్ యాజ్ హిస్ ఫాదర్. ఇదేంటి? పాజిటివ్ డిగ్రీ. ఈ పాజిటివ్ డిగ్రీని నెగిటివ్‌గా రాయాలనుకోండి, ఈస్ తర్వాత నాట్ యూజ్ చేస్తే నెగిటివ్ ఫార్మ్ అయిపోద్దనమాట. అంటే ఈస్ నాట్ యాజ్ బ్యాడ్ యాజ్ హిస్ ఫాదర్. అతని అంటే తన తండ్రంతా చెడ్డవాడు కాదు అని. ఒకవేళ ఇది నాట్ రాయాలనుకోండి, ఈస్ నాట్ యాజ్ టాల్ యాజ్ హిస్ ఫాదర్. అతని ఫాదర్ అంతా పొడవేమి కాదు అని చెప్తాము. లేదంటే అతని ఫాదర్ అంతా చెడ్డవాడు కాదు అని చెప్తామనమాట. నెగిటివ్‌లో నాట్ యూజ్ చేస్తే సరిపోద్ది. ఇప్పుడు పాజిటివ్ డిగ్రీ ఇలా వచ్చినప్పుడు. పాజిటివ్ డిగ్రీ ఎప్పుడూ కూడా ఈస్ యాజ్ టాల్ యాజ్ హిస్ ఫాదర్ అనే వస్తది. నెక్స్ట్ మనకి 3 డిగ్రీస్ చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుందనమాట. ఇక్కడ చూద్దాం. ఎగ్జాంపుల్ 1 టాల్ యూజ్ చేసి 3 డిగ్రీస్ ఎలా రాద్దామో అనేది చూడాలి. పాజిటివ్‌లో చూడండి రవి ఈస్ యాజ్ టాల్ యాజ్ హిస్ బ్రదర్. ఓకే. కంపేరిటివ్ ఎలా వచ్చింది? రవి ఈస్ టాలర్ దాన్ హిస్ బ్రదర్. టాలర్ దాన్ వచ్చింది. సూపర్లేటివ్‌లో ఎలా వచ్చింది? రవి ఈస్ ద టాలెస్ట్ ఇన్ హిస్ ఫ్యామిలీ. టాల్, టాలర్ దాన్, ద టాలెస్ట్. ఇలా పాజిటివ్‌లో టాల్ వచ్చింది. కంపేరిటివ్‌లో టాలర్ దాన్ వచ్చింది. సూపర్లేటివ్‌లో ద టాలెస్ట్ వచ్చింది. టాలెస్ట్ ముందు ద అనేది సూపర్లేటివ్‌లో డెఫినిట్‌గా ద అనేది యూజ్ చేయాలన్నమాట. లెట్ అస్ సీ ఎగ్జాంపుల్ 2. చూడండి. షీ ఈస్ యాజ్ గుడ్ యాజ్ హర్ సిస్టర్. ఓకే. పాజిటివ్‌లో గుడ్ కదా! మరి కంపేరిటివ్‌లో ఏం యూజ్ చేయాలి? బెటర్, బెస్ట్. మనం స్ట్రక్చర్ చూసాం కదా! 3 ఎలా వచ్చాయో. షీ ఈస్ బెటర్ దాన్ హర్ సిస్టర్ అనమాట. ఆమె తన అక్క కంటే మంచిది. ఇక్కడ చూడండి. షీ ఈస్ ద బెస్ట్ స్టూడెంట్ ఇన్ ద క్లాస్. క్లాస్‌లో అందరికంటే మంచిది తను అని. ద బెస్ట్ వచ్చిందనమాట. గుడ్, బెటర్, బెస్ట్ ఇలా. గుడ్ యూజ్ చేసి 3 డిగ్రీస్ ఇలా రాయొచ్చనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. షీ ఈస్ యాజ్ ఇంటెలిజెంట్ యాజ్ హిస్ ఫ్రెండ్. ఇంటెలిజెంట్, మోర్ ఇంటెలిజెంట్, మోస్ట్ ఇంటెలిజెంట్. ఓకే. ఇక్కడ పాజిటివ్‌లో యాజ్ మధ్యలో అడ్జెక్టివ్ వస్తది. కంపేరిటివ్‌లో చూడండి. హి ఈస్ మోర్ ఇంటెలిజెంట్ వస్తది. ఓకే. దాన్ వస్తది డెఫినిట్‌గా. హిస్ ఫ్రెండ్. ఇద్దరిని కంపేర్ చేస్తే దాన్ అనేది కంపల్సరీ వస్తదనమాట. సూపర్లేటివ్‌లో ఏంటొస్తది? ఈస్ ద డెఫినిట్‌గా వస్తది. ద యూజ్ చేయాలి. మోస్ట్ ఇంటెలిజెంట్ బాయ్ ఇన్ ద క్లాస్. ఆ క్లాస్ మొత్తానికి అతనే అత్యంత తెలివైనవాడు అని అర్థం అనమాట. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. షీ ఈస్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ హర్ సిస్టర్. ఓకే. యాజ్ మధ్యలో బ్యూటిఫుల్ వచ్చింది. ఇంకా 2 యాజ్‌లు పోతాయి కంపేరిటివ్‌లో. ఏమొస్తది? షీ ఈస్ మోర్ బ్యూటిఫుల్ దాన్ హర్ సిస్టర్. సూపర్లేటివ్‌లో ఏంటొస్తది? షీ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ ద స్కూల్. సూపర్లేటివ్‌లో అలా రాయొచ్చు ఈజీగా. ఓకే. నెక్స్ట్.
ఓకే. ఇవి చాలా ఈజీ. పాజిటివ్ ఇచ్చి కంపేర్ టు సూపర్లేటివ్ అనేది చాలా ఈజీగా రాసేస్తారు. 3 ఫార్మ్స్ అంటే 3 అడ్జెక్టివ్స్ మీకు తెలుసు కాబట్టి. కానీ ఇందులో ఏంటంటే ఇంకా 2 స్ట్రక్చర్స్ ఉన్నాయి. 2 మోడల్స్ ఉన్నాయన్నమాట. ఇదేంటి రొటీన్ మోడల్. అంటే ఈజీగా చేసేస్తాము. ఇంకొక 2 మోడల్స్ ఉన్నాయి. అవి నేర్చుకుంటే డిగ్రీ ఆఫ్ కంపారిజన్ అనేది ఎక్కడ, ఎలా, ఎప్పుడు రాయమన్నా కూడా చాలా ఈజీగా మీరు రాయగలుగుతారనమాట. ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ప్లీజ్ క్లిక్ ద లైక్ బటన్. ఓకే. అండ్ షేర్. అదేంటి ఆ మోడల్ అనేది చూద్దాం. ఇక్కడ చూద్దాం. సూపర్లేటివ్ ఇచ్చి కంపేర్ టు పాజిటివ్ రాయమంటాడు. ఆ సూపర్లేటివ్‌లో ఏముంటది? వన్ ఆఫ్ ద అనే పదం ఉంటే, కంపేర్ టులో మెనీ అదర్ వస్తది. పాజిటివ్‌లో ఫ్యూ అదర్ వస్తది. ఇది మీరు బండగా గుర్తుపెట్టుకోండి. వన్, మెనీ, ఫ్యూ. సూపర్లేటివ్‌లో వన్ ఆఫ్ ద ఉంటే, కంపేర్ టులో మెనీ, ఫ్యూ అంటే వన్ ఒకటి, మెనీ అంటే ఎన్ని, ఫ్యూ అంటే మరీ కొన్ని. అలా అన్నమాట. వన్, మెనీ, ఫ్యూ ఈ సెంటెన్స్‌లో గుర్తుపెట్టుకోండి. సెకండ్ మోడల్ ఏంటంటే, దాతో ఈ సూపర్లేటివ్ ఉంది కదా మనకిప్పుడు. జనరల్ ఫార్మ్ చూసామా మనం. అప్పుడు దాతో సూపర్లేటివ్ వస్తది. ద స్ట్రాంగెస్ట్, ద బిగ్గెస్ట్, ద టాలెస్ట్ ఇలా ఉందనుకోండి వాక్యం. కంపేర్ టు ఎనీ అదర్, పాజిటివ్‌లో నో అదర్. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఎనీ అదర్, నో అదర్. సెకండ్ మోడల్‌లో ఎనీ అదర్, నో అదర్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మోడల్‌లో వన్, మెనీ, ఫ్యూ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ బండగా గుర్తుపెట్టేసుకోవాలి. సూపర్లేటివ్‌లో వన్ ఆఫ్ ద ఉందంటే కంపేర్ టులో మెనీ అదర్ వస్తది. పాజిటివ్‌లో ఫ్యూ అదర్ వస్తది. అది మోడల్ 1. మోడల్ 2 ఏంటి? సూపర్లేటివ్‌లో ద మోస్ట్, ద ద స్ట్రాంగెస్ట్ ఇలా ఉందనుకోండి వాక్యం. కంపేర్ టు ఎనీ అదర్ వస్తది. పాజిటివ్‌లో నో అదర్ వస్తది. ఓకే. ఎనీ అదర్, నో అదర్ సెకండ్ మోడల్ గుర్తుపెట్టుకోవాలి. మనం ఒకసారి ఉదాహరణ చూస్తే ఇది కొంచెం బాగా గుర్తుంటుంది చూడండి. ఒక్కొక్క మోడల్‌కి 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఓకేనా? ఫస్ట్ వన్ చూద్దాం ఫస్ట్. చూడండి సూపర్లేటివ్‌లో షీ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ గర్ల్స్ ఇన్ ద క్లాస్. ఇది సూపర్లేటివ్ సెంటెన్స్ అన్నమాట. అది ఎలా కన్వర్ట్ చేయమంటాడు? కంపేరిటివ్‌గా గాని, పాజిటివ్‌గా గాని కన్వర్ట్ చేయమన్నప్పుడు సో, ఇక్కడ సెంటెన్స్ స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుందన్నమాట. చూడండి కంపేరిటివ్‌లో ఇక్కడ సూపర్లేటివ్‌లో వన్ ఆఫ్ ద మోస్ట్ వచ్చింది కదా! కంపేరిటివ్‌లో ఏంటొస్తదని చెప్పాను? షీ ఈస్ మోర్ ఇంటెలిజెంట్ థాన్ మెనీ అదర్ గర్ల్స్ ఇన్ ద క్లాస్. ఇక్కడ మెనీ అదర్ వస్తదన్నమాట. ఇక్కడ మోస్ట్ ఇంటెలిజెంట్, మోర్ ఇంటెలిజెంట్, ఇంటెలిజెంట్ ఇది మీకు తెలుసు ఎలాగో. షీ ఈస్ మోర్ ఇంటెలిజెంట్ థాన్. థాన్ తర్వాత ఏంటొస్తది అంటే వన్ ఆఫ్ ద అక్కడ ఉంది కాబట్టి మెనీ అదర్ గర్ల్స్ వస్తది. పాజిటివ్‌లో ఏంటొస్తది? ఫ్యూ అదర్ గర్ల్స్ వస్తది. ఫస్ట్‌లో వస్తది పాజిటివ్‌లో. ఫ్యూ అదర్ గర్ల్స్ ఇన్ ద క్లాస్ ఆర్ యాస్ ఇంటెలిజెంట్ యాస్ షీ ఈజ్ అనేది వెనక్కొచ్చేస్తదనమాట. ఓకే. సూపర్లేటివ్ ఇచ్చి పాజిటివ్ రాయమంటే ఇలా రాయాలి. ఫ్యూ అదర్ గర్ల్స్ ఇన్ ద క్లాస్ ఆర్ యాస్ ఇంటెలిజెంట్ యాస్ షీ ఈజ్. చూసారా ఇక్కడ వన్ ఆఫ్ ద, ఇక్కడ మెనీ అదర్, ఇక్కడ ఫ్యూ అదర్ వచ్చే సెంటెన్స్‌లో. ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. వన్, మెనీ, ఫ్యూ ఇదొక మోడల్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం సేమ్ మోడల్. రవి ఈజ్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ రన్నర్స్. అంటే ఏంటి? రన్నర్స్ అందరిలో చాలా ఫాస్టెస్ట్ అని. అంటే చాలా స్పీడ్‌గా పరిగెత్తుతాడు అని. ఓకేనా? వన్ ఆఫ్ ద వచ్చింది కాబట్టి కంపారిటివ్‌లో మెనీ రావాలి. పాజిటివ్‌లో ఫ్యూ అదర్ రావాలి. ఇక్కడ మెనీ అదర్, ఇక్కడ ఫ్యూ అదర్. చూడండి. రవి ఈజ్ ఫాస్టర్ థాన్ మెనీ అదర్ రన్నర్స్. ఫాస్టెస్ట్‌కి కంపారిటివ్‌లో ఫాస్టర్. మామూలుగా పాజిటివ్ అయితే ఫాస్టే వస్తది. యాస్ ఫాస్ట్ యాస్ వస్తది అంతే. ఇక్కడ చూడండి ఫ్యూ అదర్. ఇక్కడ మెనీ అదర్ వచ్చింది కాబట్టి ఫ్యూ అదర్ రన్నర్స్ ఆర్ యాస్ ఫాస్ట్ యాస్ రవి. ఇలా ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. వన్, మెనీ, ఫ్యూ. ఇదొక మోడల్ అన్నమాట. సెకండ్ మోడల్ ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి సూపర్లేటివ్‌లో సెంటెన్స్ ఇలా ఉందనుకోండి. ఇది జనరల్ సెంటెన్సే. హి ఈస్ ద స్ట్రాంగెస్ట్ బాయ్ ఇన్ ద విలేజ్. అంటే మనం ఫస్ట్‌లో కామన్‌గా చూసాం కదా! కంపేరిటివ్ అయితే ఇది, పాజిటివ్ అయితే ఇది, సూపర్లేటివ్ అయితే స్ట్రాంగెస్ట్ వస్తదని ఇలా ఉన్నప్పుడు కంపేరిటివ్‌లో ఎలా మార్చాలి అంటే గనక ఏముంది చెప్పాను. ఎనీ అదరు, నో అదరు. ఈ మోడల్‌లో గుర్తుపెట్టుకోవాల్సింది కంపేరిటివ్‌లో ఎనీ అదర్ వస్తది. పాజిటివ్‌లో నో అదర్. పాజిటివ్ ముందే వస్తాయండి. నో అదర్ అనేది ఫస్ట్ వచ్చిందా? ఇక్కడ ఫ్యూ అదర్ అనేది ఈ మోడల్‌లో ముందొచ్చింది పాజిటివ్‌కి. ఇక్కడ నో అదర్ అనేది ముందొస్తది. అయితే సూపర్లేటివ్ సెంటెన్స్ అనేది ఇలా ఉండాలి. ద స్ట్రాంగెస్ట్ ఉండాలి. ద సూపర్లేటివ్ ఉంటది కదా! ఎస్ట్ వస్తది లాస్ట్‌లో. అది ఉంటే గనక కంపేరిటివ్‌లో ఇలా వస్తది. ఈజ్ స్ట్రాంగర్ దాన్ ఎనీ అదర్ బాయ్ ఇన్ ద విలేజ్. ఎనీ అదర్ వచ్చింది. పాజిటివ్‌లో నో అదర్ బాయ్ ఇన్ ద విలేజ్ ఈజ్ యాస్ స్ట్రాంగ్ యాస్ హీస్. ఈ హీస్ అనేది లాస్ట్‌కి వచ్చేస్తదనమాట. లెట్ లెట్ అస్ సీ అనదర్ ఎగ్జాంపుల్.
ఇన్ సేమ్ మోడల్. సూపర్లేటివ్ చూడండి. రవి ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. ఇలా ఇచ్చాడు. దీన్ని కంపేరిటివ్లో మార్చమంటే రవి ఈజ్ టాలర్ దాన్ ఎనీ అదర్ బాయ్ ఇన్ ద క్లాస్. ఇలా దా వచ్చి టాలెస్ట్ వస్తే ఎనీ అదర్ వస్తుంది. పాజిటివ్లో నో అదర్ బాయ్ ఇన్ ద క్లాస్ ఈజ్ యాజ్ టాల్ యాజ్ రవి. ఈ మోడల్లో పాజిటివ్లో నో అదర్ వస్తుంది. ఆ మోడల్లో ఫ్యూ అదర్ వస్తుంది. ముందే వస్తాయి. ఈ మోడల్లో కంపేరిటివ్లో ఎనీ అదర్ వస్తుంది. ఆ మోడల్లో కంపేరిటివ్లో మినీ అదర్ వస్తుంది. అంతే. ఈ రెండు బండగా గుర్తుపెట్టుకుంటే మీకు ఇంకా సూపర్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్ అనేది మొత్తం కాన్సెప్ట్ వచ్చేసినట్టే. ఓకే, అంతేనండి. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే కనుక స్టార్టింగ్ ఉన్నవి మోరు మోస్ట్ ఎలా వస్తున్నాయో చూడాలి. అలాగే స్మాల్ స్మాలరు స్మాలెస్ట్ అవి ఎలా ఉన్నాయి, ఇర్రెగ్యులర్ ఉన్నాయి కదా మనకి ఇక్కడ, అవి ఏ రకంగా వస్తున్నాయి అనేది కూడా గుర్తుపెట్టుకుంటే మనకి చాలా ఈజీగా డిగ్రీ ఆఫ్ కంపారిజన్ అనేది రాయొచ్చు. ఎగ్జామ్స్లో 1 or 2 మార్క్స్ ఉండొచ్చు, కానీ ఆ 1 or 2 మార్క్స్ కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వదలకూడదు అనమాట. ఒక మార్క్ లైఫ్నే చేంజ్ చేసేస్తుంది. కాబట్టి చక్కగా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే, మరొక కొత్త కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తుంది.